హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజైతే నేను ఒకటి చూపించబోతున్నాను. మన వంటగదిలో అందరికీ అవసరమైనటువంటి వస్తువు అయితే ఒకటి చూపిస్తానండి. చూడండి, మరి ఆ వస్తువు చూపించే ముందు అయితే ఇదిగో మేమైతే అన్నం తింటున్నాము. నేను మున్ని అన్నం తింటున్నాము. మరి ఎందుకంటే ప్రభువు దోసకాయ పప్పు కూర అయితే వండాడండి. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. బాగుందా? నచ్చిందా? సూపర్ ఉంది. నేను కూడా ఇంత బాగా వండేమో. పప్పు దోసకి చాలా బాగా వండాడండి. అయితే అందులో వడియాలు కూడా వేయించాడు. ఇగో పిండొడి ఏంటి, గుమ్మడికాయ వడియాలు, తర్వాత గొట్టాలు, ఇదిగోండి ఇవన్నీ వేయించి తీసుకొచ్చి ఇక్కడ మేము కూర్చుంటే తినండి అమ్మా అని చెప్పేసి అన్నం తీసి అయితే పెట్టాడని తెచ్చి మరి ఇప్పుడైతే తింటున్నాము. తిన్న తర్వాత మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వంటగదిలో బాగా ఉపయోగపడే వస్తువు అయితే ఒకటి నేనైతే తెచ్చుకున్నాను. అది మీకు చూపిస్తాను, చూసేయండి. నువ్వు చూసావా? చూడలేదా? చూడాలి. అందరికి చూపిస్తాను ఇప్పుడు అన్నం తినేసిన తర్వాత. చూసేయండి. మరి మా పప్పును దోసకి అయితే చాలా బాగుంది. ప్రభుకి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఇదిగోండి ప్రతి వంటగదిలోకి ఉండవలసినటువంటి ఏంటిది వస్తువు. చెప్పను, నీకు కూడా తెలియదు కదా, నాకు కూడా తెలియదు. బుక్ చేసుకున్నాను కానీ ఇంతవరకు అయితే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తానండి. మరి ఈరోజైతే పప్పు దోసకాయ అయితే ప్రభు చాలా బాగా వండేశాడండి. మరి ప్రభు కానీ సమేలు కానీ మా పిల్లలందరూ కూడా చక్కగా ఖాళీగా ఉన్నప్పుడు వంట చేస్తారు, తర్వాత ఇంట్లో పనులని చేస్తారు, చదువుకుంటారు, అన్నిట్లో ఉంటారండి. అయితే నేను చేసే ప్రతి పనులు నేర్చుకుంటారు. నేను లేనప్పుడు ఇబ్బంది లేకుండా ఇంట్లో అన్నీ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈరోజైతే వాడు నేను చేయడం చూసి మొన్న నేను వండుతానమ్మా ఈరోజు పప్పును దోసకాయ అని చెప్పేసి వండేశాడు. చాలా చాలా బాగుందని తినేసాము. అయితే ఇదిగో మున్ని అయితే వచ్చింది. నాకు ఆడు అన్నం పెట్టేటప్పటికి మున్ని వచ్చింది. మున్ని కూడా అన్నం పెట్టాడు. చక్కగా తిన్నాం ఇద్దరం కూడా కడుపు నిండా. ఇప్పుడైతే ఇది వస్తువు ఏంటో చూపిస్తున్నానండి. మరి చూడండి, చూసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. తొందరగా తీయండి. ఎంతసేపు తీస్తున్నాను, ఉండండి. మరి తీయద్దా? వంటగది అంటున్నాను, నేను ఆలోచించాను ఒకటి. నాకు అదేందో అర్థం కావట్లేదు నాకు. చూడు, తీస్తున్నాను కదా, చూడు. వంటగదిలో ఇది అందరికి అవసరం అనమాట. ప్రతి ఒక్కరికి అవసరమే ఇది. ఇదిగోండి బాక్సా, లంచ్ బాక్సా? కాదు, లంచ్ బాక్స్ అవుతుంది. అర్థమైందో? నీకు అర్థమైందా? చూపిస్తున్నాను. లంచ్ బాక్స్ కొన్నానే. కాదు, మా ప్రభు కాలేజీకి తీసుకెళ్తాడని. ఇదిగోండి చాలా బాగుంది. తాలింపుల బాక్స్ అండి. ఈ తాలింపుల బాక్స్ అండి. మరి మన దగ్గర అయితే ఇంట్లో ప్లాస్టిక్ బాక్సులు అయితే ఉన్నాయి, 2-3 ఉన్నాయి. అయితే నేనైతే స్టీల్ది కొందాంలే అని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ లో నాకు పెళ్ళైన కొత్తలో అయితే మా అమ్మగారు వాళ్ళు సారిలో పెట్టినప్పుడు స్టీల్ బాక్స్ పెద్దది ఇచ్చారు. చాలా కాలం 10 సంవత్సరాలు అయితే వాడాను. తర్వాత చుట్టూరు పగుళ్ళు వచ్చేసినాయండి దానికి. అప్పుడు ఇంకా దాన్ని తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే నేను అందుకని చెప్పి మధ్యలో తర్వాత నేనైతే ప్లాస్టిక్ బాక్స్ కొనుక్కున్నానండి. ఏంటంటే ఏది ఇక్కడ ఎక్కడ ఉండాలో ఇదిగోండి, ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు అయితే కొని వాడుతూ ఉన్నాను. ఇంకో బాక్స్ కూడా ఉంది. ఆ బాక్స్లో అయితే ఈ పగిలిపోయిన బాక్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా అందులో పెట్టేసుకుని అయితే వాడుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఈ బాక్స్ అయితే నేను మొన్న రిలయన్స్లో తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇంక వేరే వేస్తాను ఇందులో. ఇప్పుడు ఇదైతే వాడతానండి. ఇది చాలా బాగుంది. పెద్దదే కాదు, అలాగని బాగా చిన్నదే కాదు, మీడియం సైజులో అయితే ఉంది. నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసుకున్నానండి ఇది. మిమ్మల్ని చూసి నేను బుక్ చేస్తాను. అవునా? చేసుకో. బాగుంది, నీట్గా చక్కగా. గిన్నెలు కూడానే ఇలాంటి గిన్నెలు ఉన్నాయి. ఇదివరకు బాక్స్లో కూడా ఇన్ని గిన్నెలే, అవి వేరే బాక్స్లో పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో మనం నింపుకుందాం. ఇప్పుడు అందులో తీసేసి ఇందులో వేసేస్తాను అనమాట తాలింపు గింజలో. ఒక స్పూన్ అమ్మా, అన్నీ ఒకటే కదా, ఒక స్పూనే వస్తుంది. ఇదిగోండి,
స్పూన్ అయితే తీసుకుని వేసుకోవడానికి ఈ స్పూన్ ఇచ్చాడు. ఒకసారి ఇదిగో అండి. ఇందులో అయితే మరి ఇగో గిన్నెలు ఎన్ని వచ్చినాయి చెప్పుముని మొత్తం 7 గిన్నెలు అయితే వచ్చినాయి అనమాట. 7 వస్తాయండి. 7 వచ్చినాయి. దీని మూత అయితే ఇదిగో అండి గ్లాస్ లాగా ఉందన్నమాట. గ్లాసే అయితే కొంచెం గ్లాసు కాదు, అలాగని కనపడుతుంది. ఇలా పెట్టుకుంటే మనకి ఏ వస్తువు ఎందులో ఉందో అన్నది కనపడుతుంది అనమాట. ఇదైతే తాలింపుల బాక్స్. సరే ఇదిగోండి, ఇది వరకు మా అమ్మగారు వాళ్ళు కొనిచ్చిన డబ్బాలోది ఇలాంటి బాక్సే కానీ ఇంకా పెద్దది. అందులో అనమాట ఈ గిన్నెలు అయితే. అప్పుడు ఈ డబ్బా పగిలిపోయింది చుట్టూరు, అందుకు నాకు తీసేసి అప్పుడు ఇందులో పెట్టుకున్నాను నేను అనమాట. ఇగో గిన్నెలు సేమ్ ఆ గిన్నెలు ఈ గిన్నెలు ఒకటే. ఎప్పుడు 15 నా పెళ్ళై ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుందండి. 26 సంవత్సరాలు అవుతుంది. 26 సంవత్సరాలు అప్పుడు కొన్న గిన్నెలు సేమ్ ఇయ్యాలుగా ఉన్నాయి సార్. అప్పటికి ఇప్పటికి అప్పుడు స్టీల్ అది. ఇదిగో ఇంకా దీనికంటే కూడా ఇంక ఇవే బాగున్నాయి చూసారా. 26 సంవత్సరాలకి అప్పుడు కొన్న గిన్నె, ఈ రోజు కొన్న గిన్నె ఇది. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా వచ్చిందా? అప్పుడు స్టీల్ చాలా మంచిదండి. ఎలాగైనా పాత వస్తువులు పాతవి అనమాట. ఇదనమాట ఈ అప్పుడు. ఇందులో అయితే నేను పలావ్ వండుకునే దినుసులన్నీ ఇందులో వేసుకుంటాను అనమాట. ఈ బాక్స్లోనేమో తాలింపుకి పప్పులకి గట్ట తాలింపులు వేసుకునే వస్తువులు సామాన్లు అయితే ఇందులో వేస్తూ ఉంటాను. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇందులో తీసేసి ఇందులో అయితే వేసుకుంటానండి నేను. ఇప్పుడైతే ఇది డబ్బాలోకి వేయడానికి అయితే ఇవ్వండి. ఇక్కడ ఎండుమిరపకాయలు, ఇక తాలింపు గింజలు, తర్వాత వెల్లుల్లిపాయలు అనమాట. ఇవి ఉరుస్తూ ఉంది మున్ని. ఇప్పుడు ఇవన్నీ నింపుతాను అనమాట. ఇందులో వేసి నింపేసి కిచెన్లో అయితే పెడతానండి. ఈ యాలకుల రేటు బాగా ఎక్కువగా ఉంది కదా బయట మార్కెట్లో. ఈ తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ కువైట్ నుంచి వస్తూ ఈ యాలకులు, ఈ పలావ్ దినుసులన్నీ కూడా తెచ్చిచ్చారు నాకు. ఏమో పలావ్లో వేసుకునేయండి ఇవన్నీ కూడాను. ఇది ఇప్పుడు కొత్త బాక్స్ అయితే ఇక మొత్తం రెడీ చేసా చూసారా. ఇగోండి ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, వెల్లుల్లిపాయలు. ఇవి మనం ఎప్పుడు కూడా పప్పుల్లో గట్ట వేసుకునేటువంటి తాలింపులు అనమాట. ఇది అయితే మూత పెట్టేసి లోపల పెట్టేస్తాను. చూడు ఇందులోంచి కనపడుతుంది చక్కగా. ఇదే శుభ్రంగా కడుక్కొని ఇంకా దేనికన్నా ఉపయోగిస్తాను అనమాట. బాక్సులు అయితే తీసుకెళ్ళి లోపల పెట్టేశానండి. ఇవన్నీ కూడా సర్దుకుంటాను అనమాట. కొన్ని కొంచెం ఇట్లా బాబాయ్ ఇవన్నీ తీసుకెళ్ళి కిచెన్ లో పెట్టరా. నేనే ముడిచేస్తాను ఇదంతా గాలికి ఎగిరిపోని. లక్కీ మిక్కీ లగరా. అబ్బో వీడియో తీసినంత సేపు ఇక్కడే పడుకుని ఉంటాయి. లేకు ఊడుతున్నాను లేకండి. లక్కీ లేమ్మా, లేకు మిక్కీ లేకు లేకు. అది బయటికి. గుడ్ మీ ఇద్దరు. సమయాలు చదువుకుంటున్నావా? చదువు ముందు అక్కడ చేపను కొంచెం తెచ్చి పెడతావా? ఇవన్నీ ఎత్తా. ఒరే అన్నం తిన్నావా? అన్నం తిన్నావా? పప్పు బాగుండే ప్రభు. నువ్వు పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తున్నావు చూడు, అది భలే సూపర్. ఆయన పప్పు ఏనేం పచ్చడి తలకూర బాగుంటుంది. ఇద్దరు తీసేయండి మరి. సమయం ఏదో చదువుకుంటా ఉన్నాడు. మా ప్రభు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఏం చేస్తున్నావురా? ఏంటా? అన్నం పెట్టుకుంటున్నా. అన్నమా? పప్పు ఉండవు కదా, వేసుకుంటున్నావా? మాకు పెట్టేసా ఫస్టే. పప్పు మాత్రం భలే ఉండేవురా, బాగుంది. దోసకాయ పప్పు చేసా.
బాగానే వచ్చింది అంటున్నా. బాగానే వచ్చిందా? బాగా స్పష్టంగా మాట్లాడుతూ నేర్చుకో. స్పష్టంగా మాట్లాడుతా ఉన్నా. పప్పు బాగానే అంటున్నాడు మా అమ్మ. ఉమ్? పప్పు బాగానే అంటున్నాడు. పప్పు బాగుంది, ఆంటీ బాగుంది, నేను బాగుందని చెప్పానా? చూడటానికి కూడా చాలా బాగుంది. తిను, అన్నం పెట్టుకున్నావా? తిను. వడియాలు కూడా వేసుకో, వడియాలు కూడా అయిపోవు కదా. వేసి తినేసి. గుడ్. ఈరోజు మంచిగా వండావు, చాలా థ్యాంక్స్ నీకు. లక్కీ మీకు కూడా పెట్టండి. ఈరోజు వాతావరణం అయితే చాలా చల్లగా బాగుందన్నమాట. చాలా చల్లగా ఉంది, గాలి కూడా మంచిగా వస్తూ ఉందండి. ప్రతిరోజు అయితే ఎండ భయంకరంగా వేడిగా ఉండేది, ఈరోజైతే చాలా చల్లగా వాతావరణం గట్ట చాలా బాగుంది. మా ఇంటి వాతావరణంలో అయితే అన్ని మొక్కలే కనబడతాయి అన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మరి తప్పకుండా మరి మా వీడియోస్ చూస్తున్న మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.